మీకు ఎప్పుడైనా కోపం వల్ల బాధ వచ్చిందా? అవతల మనిషి మిమ్మల్ని బాధ పెట్టారు, కానీ అవతల మనిషిని మీరు ఏం చేయలేరు, నిస్సహాయ స్థితిలో ఉన్నారు. అప్పుడు ఆ కోపం మొత్తం బాధలాగా మారిపోయి మీకు కన్నీళ్ళు వస్తాయి. మీరు తలుచుకుంటే ఈ కన్నీళ్ళు వేస్ట్ అవ్వవు. ఒక తైవాన్ దేశం అమ్మాయి దీన్ని చేసి చూపించింది. ఈ అమ్మాయి నెదర్లాండ్స్కి చదువుకోవడానికి వెళ్ళింది. ఓ రోజు తన ప్రొఫెసర్కి తనకి పెద్ద ఆర్గ్యుమెంట్ జరిగింది. తను ఏం చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు కన్నీళ్లు కార్చింది. ఇక్కడ వచ్చిన డిస్క్లైమర్ ఇస్తాను, ఈమెదో సరదాగా ఈ పని చేసింది. మనమందరం కొంచెం మానవత్వం చూపించి ఈ అమ్మాయి చేసిన పని రిపీట్ చేయకపోతే బాగుంటుంది. మ్యాటర్కి వస్తే ఈ అమ్మాయి తన కన్నీళ్ళని వేస్ట్ కానివ్వకూడదు అని చెప్పి ఒక పరికరం తయారు చేసింది తన ఫైనల్ ఇయర్ ప్రాజెక్ట్ కోసం. తన కంటి దగ్గర ఉన్నది ఒక సిలికాన్ ట్యూబ్. ఇది మీ కన్నీరుని జమ చేస్తుంది. ఈ బ్రాస్ బాటిల్లోకి పంపుతుంది. ఈ బాటిల్లో డ్రై ఐస్ ఉంటుంది. కార్బన్ డైఆక్సైడ్ సహాయంతో ఆ కన్నీటి చుక్క గడ్డ కట్టేసి బుల్లెట్ లాగా తయారవుతుంది. ఇది కేవలం 20 సెకండ్లలో జరిగిపోతుంది. ఇది మన కన్నీటిని ఐస్ బుల్లెట్స్ లాగా మార్చే పరికరం. తినను ఏడిపించిన వారి వైపుకి తిను ఐస్ బుల్లెట్ షూట్ చేస్తుంది. వాళ్ళకి పనిష్మెంట్ చావు కాదు, చలి. అందుకే ఈ పరికరం ఉన్న వాళ్ళని ఇబ్బంది పెట్టకపోవడమే మంచిది. తిను ప్రొఫెసర్ మీదకి ఐస్ బుల్లెట్స్ కొట్టగలదా ఏంటి? ఆయన ప్రొఫెసర్ కదా. ఏదో సరదాగా క్రియేటివ్గా ఈ పని చేసింది, కానీ దీనివల్ల పెద్ద ఉపయోగం ఏం లేదు. గొడవలు ఏం సద్దు, మనకు ఇంకా గొడవలు పెరుగుతాయి. మీ దగ్గరికి ఈ పరికరం వస్తే మీరు వాడతారా లేకపోతే డస్ట్బిన్లో పడేస్తారా? నేనైతే డస్ట్బిన్లో పడేస్తాను.